ఎటువంటి వాళ్ళనైనా ఉపేక్షించేది లేదని, మరి ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు రాజకీయ నాయకుల కుమారులను కూడా విడిచిపెట్టలేదని గుర్తు చేశారు. అందరికీ సలాం, నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్, మొహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏమన్నదంటే, వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా గారు ఈరోజు ఆండూరులోని వినాయక కన్వెన్షన్లో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అట్టి కార్యక్రమంలో మరి నిఘా నేత్రం, మరి అదేవిధంగా సురక్షా మిత్ర అనే పోస్టర్లను విద్యార్థినులతో కలిసి ఆవిష్కరించారు. అయితే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిఘా నేత్రం ద్వారా మరి అన్ని ఎక్కడెక్కడైతే నేరాలు ఘోరాలు జరుగుతున్నాయో వాటిని నియంత్రించవచ్చని, మరి అదేవిధంగా సురక్షా మిత్ర ఏదైతే ఉందో ఆడపిల్లల భద్రత కోసం, చిన్నారులు ఆడవాళ్ళ భద్రత కోసం అని, ముఖ్యంగా మరి ఆడపిల్లలు అయితే పుట్టుకతోనే మరి వాళ్ళందరూ తమను తాము ఎలా రక్షించుకోవాలనే దానిపై వాళ్ళు అవగాహన కలిగి ఉంటారని, అదేవిధంగా మరి తల్లిదండ్రులు కూడా తమ తోటి అక్కలు మరి తల్లులు కూడా వాళ్ళకు నేర్పిస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏమున్నదంటే, మగపిల్లల తల్లిదండ్రులు కూడా తమ బాధ్యతగా తమ కుమారులను సమాజంలో ఎలా మెలగాలో, ఆడవాళ్ళతో ఎలా ఉండాలో, ఈ టీజీలకు వాటికి పాల్పడకుండా మరి వాళ్ళు జాగ్రత్త వహించాలని, వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాలని ముఖ్యంగా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఎక్కువగా డబ్బున్న వాళ్ళైతే తమ పిల్లలను ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలని, మరి ఎటువంటి వాళ్ళనైనా కానీ విడిచిపెట్టేది ఉండదని, మరి చిన్నారులు ఆడవాళ్ళపై అకృత్యాలు చేస్తే ఎటువంటి వాళ్ళనైనా ఉపేక్షించేది లేదని, మరి అటువంటివి జరగకుండా ఉండాలంటే మరి తగు తర్ఫీదులను వాళ్ళు పొందాల్సి ఉంటుందని, మరి తల్లిదండ్రులు కూడా తమ బాధ్యతగా తమ పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరి ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు రాజకీయ నాయకుల కుమారులను కూడా విడిచిపెట్టలేదని గుర్తు చేశారు. మరి ఈ విధంగా వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారో మీరు చూడండి. Already
అదేవిధంగా మన సబ్ కలెక్టర్ అయినటువంటి సచిన్ సార్ కూడా మనకు పిలువగానే వచ్చాడు ఈ వేదికపై. కాబట్టి సార్ కూడా అదేవిధంగా మన యొక్క తాండూరు ప్రథమ పౌరురాలు మన యొక్క తాండూరు పట్టణాన్ని ఎంతో అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి వచ్చినటువంటి మన ప్రథమ పౌరురాలైనటువంటి మున్సిపల్ చైర్మన్ నీరజా బాలరెడ్డి గారికి కూడా అందరూ ప్లీజ్ రైజ్ యువర్. అదేవిధంగా మన మున్సిపల్ కమిషనరు కొత్తగా వచ్చాడు, యువకుడు, మొన్న ఎగ్జామ్ రాసి ఈ రోజే మనకు వచ్చి ఇక్కడ కొత్త పోస్టింగ్ తీసుకుంటున్న నాగేష్ రెడ్డి గారు కూడా స్వాగతం చెప్తున్నాం సార్. అదేవిధంగా మన కౌన్సిలర్స్కి ఇద్దరికి కూడా స్వాగతం చెప్తున్నాం. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మనం ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి కారణం ఏంటంటే మీరందరూ కూడా కాలేజీకి వస్తున్నారు, ఇప్పుడే యంగ్ ఏజ్లోకి వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా అనవసరంగా ప్రలోభాలు పడకుండా ఉండడం వరకు ఈ యొక్క ప్రోగ్రామ్ని మన జిల్లాని సురక్షితంగా ఉంచుకోవడం వరకు పోలీస్ శాఖ నిరంతరం మీ కొరకు పనిచేస్తుంది. ఆ పనిలో భాగంగానే ఈరోజు ఎంతో కష్టపడి మా టీము ఎంతో మేధోమనం చేసి ఆ యొక్క లోగోను లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ లోగోను మేడం గారు మీకు వివరిస్తారు. ఆ లోగోలో కాన్సెప్ట్ ఏంటని కూడా మేడం గారు మీకు వివరిస్తారు తర్వాత. కాబట్టి ఈ యొక్క సమయం బాగా ఎక్కువైంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి చాలా మంది పెద్దలు మాట్లాడేది ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి స్వాగతం చెప్తూ, మీరు కూడా ఇక్కడ వచ్చినటువంటి కళాశాల యాజమాన్యానికి, పత్రికా మిత్రులకు, అందరి విద్యార్థులు చాలా టైం నుంచి మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. లంచ్ టైం కూడా దాటిపోతుంది. కాబట్టి మీకు అందరికీ కూడా మాకందరికి సహకరిస్తున్నందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఈ కార్యక్రమాల గురించి మేడం గారు మీరు స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను.